जय श्री राम, हर हर महादेव। मैं ज्वाला सिंह चौहान। जैसा कि आप सभी जानते हैं, मैं इसमें प्रयागराज में हूँ। दिव्य भव्य महाकुंभ के दर्शन कर रहा हूँ। रोज़ गंगा स्नान करने को मिल रहा है, ऊपरले मेला घूमने को मिल रहा है। नशा मुक्त भारत अभियान मिशन चल रहा है, तो उस पर हम लोग कार्य कर रहे हैं। हमारे साथ में हैं इधर महाराज जी हैं, जो कि हनुमान दास जी हैं मथुरा वृंदावन के। और ये साथ में हमारे मुरलीधर जी हैं, जो कि हैदराबाद के हैं। और सामने देखिए कैमरे की तरफ। तो मुरलीधर जी, ये बताइए कि आप प्रथम बार कुंभ आए हैं? दूसरा बार। दूसरा कुंभ है आपका, दूसरा। हाँ, तो आप अपनी भाषा में कुंभ मेला आपको कैसा लग रहा, और हमारे उत्तर प्रदेश के जो योगी जी हैं उनका कैसी व्यवस्था है, कैसा डेवलपमेंट किया, आप कैसा लग रहा है? बोलतो తెలుగు हाँ बोलिए तेलुगु। కుంభమేళా గురించి ఉత్తర భారతదేశంలో అధికంగా ఎక్కువ తెలుసు. ఇది దక్షిణ భారతదేశంలో కుంభమేళా గురించి ఎక్కువ ఐడియా లేదు. సో ఇప్పుడిప్పుడే ప్రచార మాధ్యమాల నుంచి కుంభమేళా గురించి విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు యూపీ గవర్నమెంట్, యోగి ఆదిత్యనాథ్ గారు. సో దీనివల్ల ప్రచార మాధ్యమాలు అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి కుంభమేళా గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. సో కుంభమేళా అనేది ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు విస్తరించింది. కుంభమేళా ఎందుకు జరుగుతుందనే విషయం కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. సో కుంభమేళా విశేషత ఏమిటి, కుంభమేళా స్నానం ఎందుకు చేయాలి అనే విషయం ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత అన్నమాట. సో ప్రజలందరూ ఆలోచన చేసుకుంటూ ఏం చేస్తుంటారు అంటే, ప్రజలందరూ వచ్చేసి కుంభమేళలో ఇది అత్యంత దుర్లభమైనటువంటి స్థానం అనమాట. అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే మనకు అనేక మాధ్యమాలలో కుంభమేళా విశేషత గురించి తెలుసుంది కాబట్టి ప్రజలందరూ చదివినారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు అనుకోవచ్చు, బీజేపీ గవర్నమెంట్ అనుకోవచ్చు, కుంభమేళా అనేది చాలా విస్తృతమైనటువంటి ప్రచారం చేసింది. వ్యవస్థ కూడా ప్రపంచంలో ఒక 2 నెలలకు సంబంధించిన వ్యవస్థ, ప్రపంచంలో ఇంత పెద్ద వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, జరగబోదు కూడా. నా భూతో నా భవిష్యత్ అనే ఒక కాలంలో జరిగింది. तो देखा आप सभी ने। हम बोला है। चलिए ख़त्म करिए।